ఇండిగో విమాన సర్వీసుల్లో తీవ్ర అంతరాయం కొనసాగుతోంది. ఇవాటి వరకు 1000కి పైగా విమాన సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి. ప్రయాణికులకు కలుగుతున్న అసౌకర్యానికి క్షమాపణ తెలియజేస్తున్నారు ఆ సంస్థ సీఈఓ పీటర్ ఎల్బస్. డిసెంబర్ 10 నుంచి 15వ తేదీల మధ్య కాలంలో పరిస్థితులు సాధారణ స్థాయికి వచ్చే ఛాన్స్ ఉందని వెల్లడించారు. ఇండిగో విమానయాన సంస్థ దాదాపు 2300 జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను నడిపిస్తోంది. కొన్ని రోజులుగా 100 సంఖ్యలో విమాన సర్వీసులు క్యాన్సిల్ కాగా ఈ రోజు ఆ సంఖ్య 1000కి పైగా దాటినట్లు అంచనా వేశారు. సాంకేతిక లోపాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, షెడ్యూల్ మార్పులు, అప్డేట్ చేసిన సిబ్బంది, రోస్టరింగ్ నియమాల అమలు లాంటి అంశాలు ఈ సంక్షోభానికి కారణాలుగా తెలుస్తున్నాయి. ఇండిగో విమానయాన సంస్థ సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేసింది. సంక్షోభానికి కారకులైన వారిని గుర్తించి బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని వార్నింగ్ ఇచ్చింది. సంక్షోభం నేపథ్యంలో ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. అలాగే ఎఫ్డిటిఎల్ నిబంధనలను డీజీసీఏ సవరించడం సరికాదని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం వ్యక్తం చేసింది. డీజీసీఏ ఇచ్చిన ఎఫ్డిటిఎల్ ఆదేశాలను తక్షణమే నిలిపివేస్తున్నామని తెలియజేసింది. ప్రయాణికుల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని తెలిపింది. ప్రయాణికుల సంక్షేమం, భద్రత తమ బాధ్యతని చెప్పుకొచ్చింది. ఈ పరిస్థితుల్ని వీలైనంత త్వరగా చక్కదిద్దుతామని, 3 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని ఇప్పటికే ఇండిగో హామీ ఇచ్చింది. అలాగే రద్దయిన విమాన సర్వీసులకు సంబంధించి ప్రయాణికులకు పూర్తి రిఫండ్ చేయాలని కేంద్రం ఆదేశించింది. ఇక ప్రయాణికులకు వసతి ఏర్పాట్లు చేయాలని సూచనలు చేసింది. ఇండిగో విమానాల రద్దు వేళ ప్రయాణికులలో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో శంషాబాద్ డీసీపీ బిరాజేష్, అదనపు డీసీపీ కె పూర్ణచంద్రరావు, ఏసీపీ వి విక్రాంత్ గౌడ్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాన్ని సందర్శించారు. ఇండిగో విమానాల రద్దు, విమాన కార్యకలాపాల్లో వచ్చిన అంతరాయాలపై అధికారులు ఇండిగో రీజనల్ మేనేజర్తో సమావేశమై వివరాలు తెలుసుకున్నారు. సమస్యను అత్యవసర ప్రాధాన్యతతో పరిష్కరించేలా తక్షణ చర్యలు తీసుకుంటున్నామని, త్వరలోనే సాధారణ సేవలు పునరుద్ధరించనున్నామంటూ రీజనల్ మేనేజర్ డీసీపీకి వివరించారు. అనంతరం డీసీపీ సిబ్బందితో కలిసి ఇండిగో కిచెన్ కౌంటర్లు, డిపార్చర్ జోన్, బోర్డింగ్ గేట్లు, బస్ గేట్లను పరిశీలించారు. ప్రయాణికుల రాకపోకలు, సిబ్బంది నియామకాలను సమీక్షించి ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు. ప్రయాణికుల సౌకర్యం దృష్ట్యా పీక్ అవర్స్ లో అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆర్జీఐఏ అవుట్ పోస్ట్ ఇన్స్పెక్టర్ సంపతి కనకయ్యను ఆదేశించారు.